జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 11వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 11వ తేదీ శనివారం రోజు కుంభరాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో ఏమాత్రం కేర్లెస్ అనేది పనికిరాదు. చిన్న చిన్న జబ్బులే కదా, చిన్న చిన్న చిరాకులే కదా అని హాస్పిటల్కి పోకుండా ఉంటే మాత్రం కాలం గడిచే కొద్దీ మీలో ఉన్న బాధ భరించలేకపోవడం లాంటివి అధికమవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు వైద్యుడి యొక్క సలహాలను పాటించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. లేకుంటే శారీరకంగా మరియు మానసికంగా రెండు విధాలా బాధలు పడాల్సి రావచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు అస్సలు చేయకండి. ఒకవేళ చేయాల్సి వచ్చినా సరే ఎవరో ఒకరి తోడు మాత్రం తప్పనిసరి అవుతుంది. ఈరోజు ఈ రాశి వారికి ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. దీనివలన టైం టు టైం పనులు జరిగిపోయే అవకాశం ఉండదు. ఆర్థిక పరంగా కూడా ఆటంకాలు తప్పకపోవచ్చు. ఏదైనా ఒక అప్పు చేయాలి అనుకున్నా, బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేయాలి అనుకున్నా, ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకున్నా కాలం అంతగా కలిసి రాలేదు. కాబట్టి ఈ రోజంతా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక పరంగా తట్టుకొని నిలబడాలి అనుకున్నా, కొత్త రకం సవాళ్ళను ఎదుర్కోవాలి అనుకున్నా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడం అనేది చాలా అవసరమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, అలాగే ఆర్థిక పరంగా ఈ రోజున మీరు నిలదొక్కుకోవడం అనేది మీకు ఒక పెద్ద ఛాలెంజ్నే అవుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద చూస్తే ఈ రోజంతా కుంభరాశి వారు ఏ పని చేసినా సరే దగ్గరుండి పరిశీలన చేసుకుని ఒక అంచనాకు వచ్చి ఆ తర్వాత చేయడం మంచిది. పక్క వాళ్ళ మీద ఆధారపడిన మీ పనులను ఎదుటివారికి అప్పగించిన చివరకు మీరే నష్టపోతారు. ఈ శనివారం రోజు కుంభరాశి వారు గంధం రంగు దుస్తులను ధరించకండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి ద్వాదశి, నక్షత్రం రోహిణి నక్షత్రం, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, వర్జం సాయంత్రం 5 గంటల 51 నిమిషం నుండి 7 గంటల 22 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 6 గంటల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాస్తు పరిశీలనలు చేయడానికి, శాంతులకు, విద్యా విషయాలకు, ప్రయాసతో కూడిన కార్యక్రమాలకు, వ్యవసాయ పనులకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా మీకు శుభప్రదంగా సాగడానికి, చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత మీకు దగ్గరగా ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు లక్ష్మీ స్వరూపమైన ముక్కోటి ద్వాదశి వచ్చింది. కాబట్టి ఈ శనివారం మనమంతా లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఈరోజు మాంసం ముట్టరాదు. మసాలాలు కలిపిన భోజనం కూడా చేయకూడదు. తేలికపాటి తాలింపులు వేసిన భోజనం మాత్రమే చేయాలి. అలాగే ఈరోజు ప్రదోష సమయంలో త్రయోదశి గడియలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే శనిదేవుడిని అలాగే శివుడిని ఆరాధన చేస్తారో వారికి శత్రువుల బారిన పడకుండా రక్షణ కలుగుతుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ శనివారం రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి బిల్వదళం సమర్పణ చేస్తే మొండి బాకీలు వసూలవుతాయి. తప్పకుండా శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేయండి.